ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి కొండగట్టు స్టేజ్ దగ్గర 32 బొమ్మల దుకాణాలకు నిప్పంటుకుంది. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి పూర్తిగా దుకాణాలన్నీ కాలి బూడిదయ్యాయి. ఒక్కో దుకాణంలో సుమారుగా 10 లక్షల విలువైనటువంటి బొమ్మలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అగ్ని ప్రమాదంలో కోట్లలో నష్టం జరిగింది. అగ్ని ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఆరా తీశారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్క దుకాణంలో 10 లక్షల విలువైనటువంటి బొమ్మలు ఉన్నాయి. 32 దుకాణాలు దగ్ధమయ్యాయి. అంటే 3 కోట్లకు పైగా భారీగా నష్టం జరగడానికి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే అతి త్వరలో సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న నేపథ్యంలో జనవరి చివరి వారంలో ఉంటాయి సహజంగా జాతర. ఆ సమయంలో అక్కడ ఆ జాతర కోసం వీళ్ళందరూ బొమ్మలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసి పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ దుకాణాలకు నిప్పంటుకోవడంతో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ కూడా ప్లాస్టిక్తో చేసినవి ఉండడం, ఆ దుకాణాలు మోస్ట్లీ మనం చూస్తున్నాం కర్రలు, గడ్డి, లేదంటే కొన్ని టెంట్స్ అవన్నీ వాడి ఏర్పాటు చేసుకున్నవి ఎక్కువగా అయి ఉండడం వల్ల